సో అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? అసలు దాన్ని ఎలాగా ఇంప్రూవైజ్ చేసుకోవాలి ముందల? అసలు మనకి ఈ గట్‌లో అసలు ఏముంటదో తెలుసుకోవాలండి. ఓకే సార్. సో అసలు మనకి గట్‌లో మీకు బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బాక్టీరియా ఉంటాయి. ఓకే. సో మన హ్యూమన్‌లో ఒక శరీరంలో ఉండే కణాలు ఎన్నుంటాయో, సెల్స్ ఎన్నుంటాయో దానికి ఒక 10 టైమ్స్ ఈ బాక్టీరియా ఉంటాయి మన ఇంటెస్టైన్స్‌లో. ఓకే. సో ఈ ఇంటెస్టైన్‌లో ఈ బాక్టీరియా గనుక మనకి మంచిగా ఉంటే సో మీ గట్ హెల్త్ బాగున్నట్టు. ఓహ్! సో ఈ గట్ హెల్త్ బాగుంది అంటే మీకు ఈ బాక్టీరియా బాగుంది అని మీనింగ్. ఈ బాక్టీరియా బాగుండాలి అని చెప్పి మీనింగ్. సో మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఈ ఒక ఫారెస్ట్ లో మనకి అన్ని జీవజాతులు ఉంటాయి. అంటే లయన్స్, టైగర్స్, డీర్స్, లేకపోతే జిరాఫీస్, బఫెలోస్ అన్ని ఉంటాయి, రాబిట్స్ అన్ని. సో అన్ని ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఈ స్క్విరిల్స్ ఉంటాయి. స్క్విరిల్స్ నట్టు తినేసి ఆ సీడ్స్ ని ఎక్కడో దూరంగా వెళ్ళి పడేస్తాయి. అక్కడ ఒక ట్రీ వస్తుంది. అవును. ఆ ట్రీస్ బాగుంటే వర్షం బాగా పడుతుంది. రైట్. ఇప్పుడు ఈ మనకి ఏదైతే లయన్స్, టైగర్స్ ఉన్నాయి అవి కూడా ఇంపార్టెంట్. ఎందుకు? సో మనకి ఎక్కువ బఫెలోస్, డీర్స్ ఎక్కువైపోతే మళ్ళీ గ్రాస్ మొత్తం అవి తినేసి డ్రాట్ అయిపోతాయి. సో దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇవి కావాలి. దేని సో స్పెషాలిటీ దానిదే. సో ఎవ్రీ స్పీసీస్ అంటే ఎవ్రీ ఒక యానిమల్ కి దాని సిగ్నిఫికెన్స్ ఉంది. అట్లాగే మన ఇంటెస్టైన్స్ లో కోట్లాను బ్యాక్టీరియల్ వైరస్లు ఉన్నాయి. ఓకే. ఆ బ్యాక్టీరియా అనేది సో మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి గుడ్ బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మనని ఎఫెక్ట్ చేయకుండా అవి సప్రెషన్ లో ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుందో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువైపోయి సో మనకి డిసీజెస్ అనేది వస్తాయి. సో ఇప్పుడు మీరు రోజు పొద్దున్నే ఒకే రకమైన ఫుడ్ తింటున్నారు అనుకోండి, సో యు ఆర్ ఫీడింగ్ ఓన్లీ వన్ సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఓకే. సో అప్పుడేమవుద్ది, ఒకే రకమైన బ్యాక్టీరియా పెరుగుతాయి, మిగిలిన బ్యాక్టీరియాలు తగ్గిపోతా అంటే ఉంటాయి. అలా కూడా ప్రాబ్లం అవుతుంది సార్. యా. సో మీరు చాలా డైవర్సిఫైడ్ గా తినాలి. మీరు ఎంత అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తింటే అంత బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి. ఓకే. సో అప్పుడు ఈ గట్ డిస్బయోసిస్ అంటే ఈ ఈ సమతుల్యత అంటే ఈ బ్యాలెన్స్ అనేది తగ్గిపోద్ది. సో బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల విల్ గెట్ ఆల్ డిసీజెస్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. సో మీకు ఎంత డైవర్సిఫైడ్ గా మీ బ్యాక్టీరియా ఉంటే అంత గుడ్ హెల్త్ ఉన్నట్టు. ఓకే. సో ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రీసెంట్ గా చెప్పేది ఏంటంటే మనకి ఈ గట్ లో ఈ ట్రిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఏంటంటే మనకి మనం తిన్న ఆహారము మన బాడీ ఉపయోగించుకోగా సో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈ బ్యాక్టీరియా ఫుడ్ లాగా యూజ్ చేసుకొని అవి మనకి కావాల్సిన విటమిన్స్ కానీ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇట్లాంటి ప్రొడ్యూస్ చేసి మన అంటే సింబయోసిస్ అది మన ఇంటెస్టైన్ లో మనం దానికి ఉంచుకుంటున్నాం కాబట్టి అది మనకి తిరిగి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో మనకి న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ కానీ లేకపోతే విటమిన్స్ ప్రొడక్షన్ కానీ లేకపోతే మన ఇంటెస్టైన్ ఈ అల్సర్స్ ఇట్లాంటి హీల్ అవ్వడానికి కానీ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. తద్వారా మనకి బెనిఫిట్ వస్తుంది. ఓకే. సో అది మనకి ఇంటర్న్ గివింగ్ బ్యాక్ అన్నమాట. ఓకే. సో వాటిని మనం బాగా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు అన్నెసరీగా మనం యాంటీబయాటిక్స్ వాడామనుకోండి, ఓకే. సో ఈ బ్యాక్టీరియా డైవర్సిటీ తగ్గిపోద్ది. ఓకే. సో తగ్గిపోతే మన తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. సో మన ఇంటెస్టైన్ లో మన ఇమ్యూన్ సిస్టమ్ 80% ఆఫ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ విల్ బి దేర్ ఇన్ ద ఇంటెస్టైన్స్. ఓకే. సో మీ ఇంటెస్టైన్ లో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రైన్ చేసేది ఈ బ్యాక్టీరియా. ఓకే. మనకి ఈ బ్యాక్టీరియా బాగుంటే మీకు ఇమ్యూనిటీ బాగుంటుంది. ఓకే. సో ఈ బ్యాక్టీరియా సరిగ్గా లేదనుకోండి, సో ఇది మనకి సెల్ఫ్ అండ్ ఫారెన్ ని మనకి డిఫరెన్షియేట్ చేయడం సరిగ్గా ఈ ఇమ్యూన్ సిస్టమ్ కి నేర్పిపోతే ఏం చేస్తుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. ఓకే. ఓకే. ఇప్పుడు SLE అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, డయాబెటీస్ అని ఇవన్నీ కూడా మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ ఆర్గన్స్ ని డ్యామేజ్ చేయడం ద్వారా వస్తాయి. సో ఇదంతా ఎందుకు అవుతుందంటే ఇదంతా కూడా గట్ లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి. సో గట్ మరి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? సో మనకి గట్ బాగుండాలి అంటే డైవర్సిఫైడ్ ఫుడ్ తినాలండి. ఓకే. సో ఎంత డైవర్సిఫైడ్ అంటే మీరు అంటే మంచిగా అరుగుదల ఉండే ఫుడ్ అంటారు. మంచిగా అరుగుదల కాదు, డైవర్సిఫైడ్ అంటే మీకు విబ్జిఆర్ మీకు ఐడియా ఉంది కదండి, 7 రంగులు ఉంటాయి. దాన్ని తినమంటారు. అంటే మీరు ఆరెంజెస్, ఎల్లోగా ఉండే ఆరెంజెస్ తినాలి, రెడ్ గా ఉండే వాటర్ మెలన్ తినాలి, అండ్ బ్లూగా ఉండే బ్లూబెర్రీస్, లేకపోతే ఇట్లా వైట్ గా ఉండే జామకాయలు, గ్రీన్ గా ఉండేవి, అలాగా రెడ్ గా ఉండే హెల్తీ ఫుడ్స్ అన్ని టమాటాస్, అన్ని రకాల కలర్స్ తినాలి. ఓకే. సో 30 ప్లాంట్స్ పర్ వీక్ తింటే మీ ఇంటెస్టైన్స్ బాగుంటాయి.
ఓకే 30 ప్లాంట్స్ అంటే లిటరల్ గా ప్లాంట్స్ అని కాదు. సో ఇప్పుడు మీకు హోల్ గ్రెయిన్స్ లేకపోతే లేకపోతే మీకు వచ్చేసరికి బీన్స్, లెగ్యూమ్స్, లీఫీ వెజిటేబుల్స్ నట్స్, సీడ్స్ అండ్ కాఫీ. ఓకే సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లాంట్ గా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చియా సీడ్స్ ఉన్నాయి. ఒక స్పూన్ ఆఫ్ చియా సీడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లాంట్. అదే ఒక బ్రౌన్ రైస్, ఒక కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లాంట్. అలాగే ఒక ఇంకోటి లేకపోతే ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్, ఆల్మండ్స్, అది ఒక ప్లాంట్ లాగా చెప్తాం. సో ఇలాగా ప్లాంట్ అంటే మీనింగ్, సో ఈ హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఈ నట్స్, సీడ్స్, కాఫీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లాంట్ గా చెప్తారు. సో ఇలాగా 30 వెరైటీస్ కంటే ఎక్కువ తింటే మీ గట్ బాగా హెల్తీగా ఉంటుంది. సో ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్, ఇప్పుడు అందరూ బాగా నడుస్తుంది అంటే సో పొద్దున్నే చద్దన్నము విత్ ఇది తింటే చాలు అసలు గట్ హెల్త్ బాగుంటుందని. సో గట్ హెల్త్ బాగానే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి, అంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది, ఫర్మెంటెడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అండ్ ప్రీబయోటిక్, ఆ బ్యాక్టీరియా కావాల్సిన ఫుడ్ కూడా ఉంటుంది. సో అదొక్కటి, అంటే ఏది కూడా సంజీవిని కాదండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత డైవర్సిఫైడ్ గా తింటే అంత మంచిది. అండ్ వీలైనంత వరకు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, లేకపోతే జంక్స్, రెడ్ మీట్, ఇలాగా మీకు సింపుల్ మ్యాథ్స్, ఒక జామకాయ మంచిదా లేకపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ మంచిదా? సో బిస్కెట్ ప్యాకెట్ లో ఏముంటుంది, మైదా విత్ షుగర్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, మీకు తొందరగా ఈ చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి గుడ్ బ్యాక్టీరియా తగ్గితే ఏమవుతుందంటే మీకు ఆ ఇంటెస్టైన్ లో సెల్స్ మధ్య గ్యాప్ పెరుగుతుంది. అప్పుడు గ్యాప్ పెరిగితే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఆ సెల్స్ ద్వారా బ్లడ్ లోకి వెళ్ళి ఇన్ఫ్లమేషన్, మన బాడీలో ఇన్ఫ్లమేషన్, డిసీజెస్, ఫీవర్స్ రావడం, తొందరగా వాళ్ళు ఏ చిన్నదానికి బయట తిన్నా కూడా తొందరగా ఎఫెక్ట్ అయిపోవడం, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్లే మీకు డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే, సో ఈ బ్యాక్టీరియా మనం బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏది సూపర్ ఫుడ్స్ ఉండవు, సూపర్ ఫుడ్స్ ఉంటాయి కానీ అన్ని ఫుడ్స్ తీసుకోవాలి. మనం ఎంత డైవర్సిఫైడ్ గా, ఎంత ఓపెన్ గా తింటే అంత బెటర్ హెల్త్ వస్తుంది. కానీ ఒక సర్టెన్ ఫుడ్స్ తింటే, అంటే నార్మల్ ఫుడ్స్ తో కంపేర్ చేస్తే అది సూపర్ ఫుడ్డే కానీ అది ఒక్కటే మనకి ఓవరాల్ హెల్త్ పెరగడానికి ఉపయోగపడదు. అండ్ అలాగే ఈ డైట్ ఎంత ఇంపార్టెంట్, మనకి ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అండ్ మంచి నిద్ర. సో ఈ మంచి నిద్ర అంటే స్లీప్ కూడా మోర్ దెన్ 7 hours వీక్ కనుక పడుకుంటే మీ బాడీ హీలింగ్ అవుతుంది, మీ బ్రెయిన్ రీజనరేట్ అవుతుంది, మీకు మొత్తం బ్యాలెన్స్ ఉంటుంది. లేకపోతే ఈ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అవడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి తొందరగా ఓవర్ వెయిట్, లేకపోతే డయాబెటీస్, ఫ్యాటీ లివర్లు ఇప్పుడు 25-30 చూస్తున్నాం. సో ఈ గట్ హెల్త్ బాగుండాలంటే ఇవన్నీ కూడా ఏది షార్ట్ కట్ ఉండదు, లేకపోతే ఏది మ్యాజిక్, లేకపోతే ఇట్లా జరగదు. సో ఇవన్నీ ఓవరాల్ గా హోల్సమ్ గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి.